ఇక చికెన్ చాలా పిరమైపోయిందంట. మనం ఎప్పుడైనా చూసేది చికెను 200, 220కి అంతే మామూలుగా ఉంటుండే. కానీ ఎప్పుడూ లేని విధంగా ఈసారి 300 క్రాస్ అయిందట చికెన్. మరి ఇక్కడ చూడొచ్చు, కొండెక్కింది కోడి మాంసం. మరి గత నెల నుంచి వరుసగా పెరుగుతుంది. మరి అంటే ఫంక్షన్స్ కావచ్చు, లేదంటే పండుగలు కావచ్చు, వరుసగా వస్తున్నాయి. మన 31st వచ్చింది, 31st రోజు బాగానే తిని ఉంటారు. అంతకుముందు మామూలుగా ఇక క్రిస్మస్ కావచ్చు, అంతకుముందు ఇంకేదో పండుగ, అట్లా రకరకాల పండుగలు వస్తున్నాయి. మరి ఇప్పుడు ఇక నెక్స్ట్ సంక్రాంతి వస్తుంది. మరి సంక్రాంతి వస్తుంది కాబట్టి ఇంకా మళ్ళా పెరుగుతుంది కోడి మాంసానికి. ఆ తర్వాత సంక్రాంతి తర్వాత మళ్ళీ ఫిబ్రవరి నుంచి పెళ్ళిళ్ళ సీజన్ స్టార్ట్ అవుతుంది. ఇక వరుసగా మనకి ఇవన్నీ వస్తున్నాయి కాబట్టి, మన కార్తీక మాసంలో ఎవరు పెద్ద చికెన్ అవి నాన్ వెజ్ తినలే కాబట్టి కొంచెం తగ్గినాయి. ఇక తర్వాత వరుసగా పెరుగుకుంటూ అయితే వస్తుందంట. మరి ఏకంగా స్కిన్లెస్ 310 రూపాయలు అయిందంట. చాలా రోజుల తర్వాత ఇంత అయింది. ఇక మటన్ కూడా బీభత్సంగా పెరిగింది. మటన్ 950 రూపాయలు అయింది. చికెన్ ఏమో 290 రూపాయలు అయింది. 310 రూపాయలు అయితే అయిందట. మరి సండే వచ్చిందంటే చికెన్, సరే మటన్ రేటు పెరిగిందని చికెన్ కొందామని చూస్తే చికెన్ రేటు కూడా బగ్గుమంటుందట. మరి త్వరలోనే చికెన్ రేటు 350 రూపాయలు అవుతుందంట. చూడండి, మరి దీనికి చాలా కారణాలు ఉన్నాయట. పరిశ్రమలో ఉత్పత్తి తక్కువైంది, దాంతోపాటు చలికి కోళ్ళు గ్రోత్ కూడా తక్కువ కావడంతో, ఇవన్నీ కూడా కారణాలతోటి మరి చికెన్ రేట్లు బీభత్సంగా అయితే పెరుగుతున్నాయట. మరి దాంతోపాటు ఇంకా కొన్ని కారణాల వల్ల కోడిగుడ్డు డిమాండ్ కూడా పెరిగింది. మరి కోడిగుడ్డు కూడా చాలా అయింది. అసలు మనం చూడవచ్చు, కోడిగుడ్డు అసలు ఇంతకుముందు ఎప్పుడైనా 5 రూపాయలు 6 రూపాయల మధ్యలోనే ఉంటుండే. కానీ నిన్నమన్నా చూడవచ్చు మనం 7.5 8 రూపాయలు కూడా అయింది. కోడిగుడ్డు రిటైల్గా తీసుకుంటే 8 రూపాయలు కూడా అమ్ముతున్నారు. చాలా బీభత్సంగా పెరిగింది. మరి 100 గుడ్లు ఒక హోల్సేల్ మార్కెట్లోనే 700 అమ్ముతున్నారంట. రిటైల్లో ఖచ్చితంగా 7.5 8 రూపాయలకు అవుతాయి. మరి రాష్ట్ర వ్యాప్తంగా ఇక్కడ సరాసరి 3 కోట్ల గుడ్లు ఉపయోగిస్తున్నారట. మరి దేశవ్యాప్తంగా 30 కోట్ల గుడ్లు ఉత్పత్తి అవుతున్నాయట. మరి దాదాపు తెలుగు రాష్ట్రాల్లోనే 1/5 ఉత్పత్తి అవుతుందట. మరి మామూలుగా ప్రతిరోజు గుడ్డు తినండి అంటారు. ఇప్పుడు ఆ గుడ్డు తినడం కూడా భారంగా అయిపోయింది. గుడ్డు రేటు కూడా 8 రూపాయలు పెట్టి ఒక గుడ్డు తినడం అనేది సగటున ఒక 4 ఫ్యామిలీ ఉంటే దాదాపు కూరగాయల రేట్ అయిపోతుంది ఒక గుడ్డుకే. మరి గుడ్డు కూడా బీభత్సంగా రేట్ అయితే పెరుగుతుంది. మరి దీనికి చాలా కారణాలు అయితే కనిపిస్తున్నది. మరి పౌల్ట్రీ వ్యాపారులు ఇతర రాష్ట్రాలకు ఎగుమతి కూడా చేస్తున్నారట. దీనికి కూడా ఒకటి అవుతుంది. దాంతోపాటు ఇక్కడ ఇంకోటి కూడా ఉంది. ఈ పౌల్ట్రీ పరిశ్రమ కూడా ఒక మాఫియా అయిపోయింది. అంటే ఒక్కరి చేతిలోకి వెళ్ళిపోయింది. ఇంతకుముందు ఏమవుతుండే, గత ఒక 15 ఏళ్ళ బ్యాక్ పోతే రైతులు వాళ్ళు సొంతంగా ఆ చిక్స్ తీసుకొచ్చి వాళ్ళు పెంచి వాళ్ళే అమ్ముకుంటుండే. అప్పుడు వాళ్ళు ధరను వాళ్ళు డిమాండ్ తగ్గట్టు వాళ్ళే డిసైడ్ చేస్తుండే. కానీ ఇప్పుడు అవన్నీ లేవు. ఈ పెద్ద కంపెనీలు వచ్చినాక కోళ్ళ ఫారం ఉన్న రైతులు కూడా వాళ్ళు కూలీలుగా అయిపోయారు. అసలు వాళ్ళే వస్తారు, ఆ చిక్స్ వాళ్ళే సప్లై చేస్తారు, ఆ తర్వాత వాళ్ళే కొనుక్కొని పోతారు, వాళ్ళే దానా ఇస్తారు. వీళ్ళు ఆ షెడ్ ఇచ్చినందుకు, లీజుకి ఇచ్చినందుకు వాళ్ళకి అంతో ఇంతో రేట్ ఇస్తారు. అంటే ఇవంతా కూడా ఒకరే దాన్ని మొత్తం నియంత్రించేటువంటి పరిస్థితి వచ్చింది. మనం కొన్నే ఉన్నాయి. ఇప్పుడు ఈ స్నేహ కావచ్చు, వెన్కాప్ కావచ్చు, మీరు ఎక్కడ పోయినా ఇవే మన దగ్గర సప్లై. అంటే వాళ్ళే డిమాండ్ సప్లైని మొత్తం నియంత్రించేది వాళ్ళే. కాబట్టి ఇక దాన్ని ఏమవుతుంది, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు రేట్లు పెంచుతున్నారు. ఇంకా ఎందుకంటే చికెన్ అనేది ఇప్పుడు నిత్యావసరంగా అయిపోయింది. ఎవరో చుట్టం వచ్చిన చికెను, లేకుంటే ఇంకో ఫ్రెండ్ వచ్చిన చికెను, లేకుంటే సండే వచ్చిందంటే చికెను, వారంలో 1-2 రోజులు చికెన్, అరే రోజు వెజ్ ఏం తింటాం, నాన్ వెజ్ తిందాం అనేది ఒకటి అయిపోయింది. దాంతో ఇవన్నీ కూడా అంటే మార్కెట్లో గుత్తాధిపత్యం అయిపోయింది. ఎప్పుడైనా ఒక 5-6 మంది పోటీతత్వం ఉంటే ఏమవుతుందంటే ధరలు, అరే మాది సేల్స్ పెంచుకోవాలని కొంచెం అటు ఇటు చేస్తుంటారు. కానీ ఇప్పుడు ఏమైందంటే మొత్తం 1-2 కంపెనీలే గుత్తాధిపత్యం కావడంతో వీళ్ళు సిండికేట్ అయిపోయి ఇష్టం వచ్చినట్టు రేట్లు పెంచేటువంటి పరిస్థితి అయితే మనకు అనిపిస్తుంది. మనం ఎక్కడైనా సరే గుత్తాధిపత్యం ఎక్కడైనా కూడా ప్రాబ్లం అవుతుంది. అది ఇక్కడ కూడా సేమ్ అనిపిస్తుంది. మరి రేట్లు అడ్డగోలుగా అయితే పెరుగుతుందంటే, దాంతోపాటు ఇక చలి కారణంగా కూడా కొంచెం కోళ్ళ ఉత్పత్తి తగ్గడం, వాటి వెయిట్ అనుకున్నంత వేగంగా పెరగకపోవడం, ఇవన్నీ కూడా కారణాలతోటి మరి చికెన్ ధరలు అయితే పెరుగుతున్నాయట. మరి ఎప్పుడు చూడలేదు మనం 300 చికెను, ఇప్పుడు 350 రూపీస్ కూడా కావచ్చు అంట చికెను. కాబట్టి ఎవరైనా నాన్ వెజ్ తినాలంటే కొంచెం చూసి తినరు, ముక్క తక్కువ వేసుకోరి, లేకుంటే మీకే ఖర్చు ఎక్కువ అయిపోతుంది.